షా గురించి చెప్తాను 2500 సంవత్సరాల క్రితం మొదలైంది అనేది. తో షా ఆఫ్ ఇరాన్ వాళ్ళ హిస్టరీ చూస్తే ఈ పెహెల్వి ఫ్యామిలీ హిస్టరీ చూస్తే 2500 సంవత్సరాల దాకా పాత హిస్టరీ ఉంది వాళ్ళకి, అన్బ్రోకెన్ రూల్ అన్నమాట. అదే టైంలో ఇరాన్ అప్పుడు పర్షియా టోటల్ ఒక ఏజ్ అని చెప్పుకుంటే మీకు 3000 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. మన భారతదేశం 5000 సంవత్సరాల కన్నా పాత రెజీమ్ అని చెప్తున్నాం. మన దగ్గర ఆర్యన్ ఇన్వేషన్ థియరీ కన్నా ముందు చాలా మటుకు హిస్టరీ చూస్తే 5000 సంవత్సరాలు అని చెప్తారు, కొంతమంది 10,000 సంవత్సరాలు అని చెప్తారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ జరిగిన రెవల్యూషన్ 79లో జరగడానికి కారణం ఏంటి అది మనం ముందు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న దాంతోనే కనెక్షన్ ఉంది దానికి. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు జరిగింది బేసిక్లీ ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు మనం. ఎందుకు అంటే షా ఆఫ్ ఇరాన్ ఒక మొనార్కీగా ఉండి ఒక డిక్టేటర్గా మారిపోయాడు. ఆయన టైంలో మీకు గుర్తుంటుంది, అప్పుడున్న ఫోటోలు మీరు చూస్తుంటారు. తెహరాన్ యూనివర్సిటీ క్యాంపస్లో అమ్మాయిలు మినీ స్కర్ట్లు వేసుకొని బాబ్ కట్ చేసుకుని హెయిర్ వేసుకొని చాలామంది తిరుగుతుండే అక్కడ క్యాంపస్లో. అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఫ్రీ యూరోపియన్ కల్చర్గా ఉండే అనమాట. అట్లాంటి పరిస్థితుల్లోంచి ఇప్పటికి ఏం మార్పు జరిగిందని మనం చూడాల్సింది. ఆ హిస్టరీ చూసుకుంటే చాలా పెద్ద హిస్టరీ, అది ఇంకొక స్టోరీలో మనం చేద్దాం. అది ఇరాన్ది ఖొమేనీ పైకి ఎట్లా వచ్చారని. ఖొమేనీ అక్కడ ఇరాన్ తెహ్రాన్ నుంచి ఒక 300 కిలోమీటర్ల దూరంలో ఒక టౌన్లో పుట్టారు. ఆయన పుట్టినప్పుడే 5 సంవత్సరాల్లోనే వాళ్ళ నాన్నగారిని ఎవరో చంపేశారు. ఆయనకి అప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే అప్పుడున్న షా ఆఫ్ ఇరాన్, ఇప్పుడున్న క్రౌన్ ప్రిన్స్ వాళ్ళ ఫాదర్ 79లో డిపోజ్ చేసిన ఆయన చేపించాడని చెప్పి ఒక డౌట్ వచ్చింది. సో ఆ డౌట్ ఆయన జీవితం మొత్తం ఆఖరి దాకా ఉండేది. ప్రూఫ్ అయితే లేదు కానీ డౌట్ ఉండేది. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ జైల్లో వేయడము, డిసిడెంట్స్ అంటే ఆపోజిషన్ వాళ్ళని టార్చర్ చేయడం, చంపడం చాలా కామన్. ఇన్ఫ్యాక్ట్ ఆ జైలు కట్టింది జర్మన్ వాళ్ళు 1927 దానికన్నా ముందు కట్టారు వాళ్ళు ఆ జైల్స్. ఎనీవే ఆ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వాళ్ళ నాన్నగారిని ఎగ్జైల్కి పంపించేశారు, అంటే బయట తీసేశారు అక్కడి నుంచి. ఈయనని క్రౌన్ ప్రిన్స్గా ఉన్న రేజా పెహెల్వీని అపాయింట్ చేశారు. ఆయనకు ఒక యూరోప్గా మార్చాలి, ఒక మోడర్న్ కంట్రీగా మార్చాలి ఇరాన్ అని చెప్పేసి చాలా మటుకు మార్పులు తీసుకొచ్చారు రేజా పెహెల్వీ. కొంతమంది అంటారు ఇట్ వాజ్ డన్ టూ ఫాస్ట్, ఇంత స్పీడ్లో చేయకపోతే బాగుంటుండే అని ఒక ఒపీనియన్ ఉండే అన్నమాట. కానీ జరిగింది. అంటే చాలా మటుకు న్యూక్లియర్ పవర్ తీసుకురావాలని చెప్పి, ఒక ఆర్మీని మోడర్నైజ్ చేయాలని చెప్పి జర్మనీకి వెళ్ళి అక్కడ ఒప్పందం చేసుకున్నారు. జర్మనీతో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఒప్పందం చేసుకున్నారు. అదే టైంలో యూఎస్ నుంచి ఆయుధాలు తెప్పించుకున్నారు. అందరితో క్లోజ్ ఉన్నారు షా ఆఫ్ ఇరాన్. సో ఆయన పెళ్లి కూడా ఐ థింక్ 3 సార్లు చేశాడు అనుకుంటా. 3వ దాంట్లోనే కొడుకు పుట్టాడు, ఇప్పుడున్న క్రౌన్ ప్రిన్స్ పుట్టాడు. ఆ ఫస్ట్ పెళ్లి కూడా వాళ్ళ ఫాదర్ అరేంజ్ చేశారు, ఒక ఈజిప్షియన్ ఒక రాయల్ ఫ్యామిలీతో. ఈ 2 రాయల్ ఫ్యామిలీస్ కలిశారన్నమాట. వాళ్ళ ఫాదర్ చాలా డామినేటింగ్ క్యారెక్టర్ ఉండే షా ఆఫ్ ఇరాన్ వాళ్ళ ఫాదర్. అంటే అన్నిట్లో ఎక్కడ పంపించాలి, ఎవరిని కలవాలి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉండాలి అని అన్నీ చేశారు. చిన్నప్పుడే ఆయన్ని లైక్ విజనరీ అనమాట స్విట్జర్లాండ్ పంపించారు ఈయన, అక్కడ ఒక ఎలీట్ స్కూల్లో నేర్పించడానికి. దాని తర్వాత తిరిగి వచ్చాడు. ఎనీవే ఈ ఖొమేనీ ఒక ప్రామినెన్స్లో రావడం కారణం, ఎందుకంటే నేను అదే చెప్తాను, ఇప్పుడు నడుస్తున్న అక్కడ జరుగుతున్న ఏం చెప్తారు ఒక సిచ్యువేషన్, అదే సిచ్యువేషన్ ఆ టైంలో 79లో ఉండే ఒక విప్లవం అనుకోండి. హిస్టరీ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అంటాం మనం. ఎనీవే హిస్టరీ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ కూడా చాలా మటుకు జరిగిన దాంట్లో ఖొమేనీ ఫస్ట్ పైకి వచ్చినప్పుడు ఆయన చిన్న రిలీజియస్ ప్రీచర్ ఉండే, అంత పెద్ద ప్రామినెన్స్ ఏం లేకుండే. కానీ కన్సిస్టెంట్గా ఆయన మస్జిద్కి వెళ్తాడు, ఇంటికి వస్తాడు, మస్జిద్కి వెళ్తాడు, ఇంటికి వస్తాడు, అంతే చేస్తాడు, ఇంకేం చేయలేదు. కానీ షా ఆఫ్ ఇరాన్ వ్యతిరేకడం చాలా మటుకు మొదలైంది. ఒకటి అక్కడున్న జరుగుతున్న ఈ చాలామందిని డిసపియర్ కావడం, అంటే వాళ్ళు కనిపించకపోవడం, తర్వాత చంపేసని చెప్తున్నారు. అది కాకుండా షా ఆఫ్ ఇరాన్ చేస్తున్న కొన్ని మార్పుల్ని అక్కడున్న ప్రజలు అంగీకరించలేదు కొంతమంది. అది ఖొమేనీ పనికొచ్చింది. ఖొమేనీ ఏం చేశారంటే ఓ రిలీజియస్ ఎలిమెంట్ తీసుకొచ్చాడు దాంట్లో. దట్ మనం అండ్ వాట్ ఈస్ ద ప్రాక్టీసింగ్ రిలిజియన్ ఆఫ్ దీద్ అండ్ ఇరాన్ సార్? ఏదండి దీద్ అండ్ ఇరాన్ అప్పుడు ప్రాక్టీసింగ్ ఇస్లామే ఉండే. ఇస్లాం ఇట్ వాజ్ ఇస్లాం అండి. ఇస్లాం ఇట్ సెల్ఫ్ ఇస్ 1500 years old అంతే కదా.
ఇతను షాస్ వీళ్ళేంటి వీళ్ళ ప్రాక్టీస్? వీళ్ళు కూడా అంతే. వీళ్ళు షా చేసిన తప్పు ఏంటంటే ఆ టైంలో షాకి వ్యతిరేకంగా ఉన్నారు ఇద్దరు. ఒకరు కమ్యూనిస్ట్ సపోర్టెడ్ బై రష్యా, ఇంకోటి వాళ్ళ లోకల్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈయన వ్యతిరేకంగా ఉన్నారు. ఖొమేని అసలు ప్లాన్లోనే లేడు, అసలు ఎక్కడ లేడు, మ్యాప్లోనే లేడు ఖొమేని. వీళ్ళిద్దరు వ్యతిరేకంగా ఈయన ఏం చేశారంటే చాలా మందిని ఈ కమ్యూనిస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేశారు, చంపేశారు కొంతమంది. సోవియట్ యూనియన్ ఆ టైంలో చాలా మటుకు డబ్బులు ఆయుధాలు ఇచ్చి ఇరాన్లో ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేశారు వాళ్ళు. చాలా దేశాలు చేశారు వాళ్ళు. క్యూబాలో చూసాం, మనం రొమేనియాలో చూసాం, పోలాండ్లో చూసాం, వెనిజువేలాలో చూసాం. చాలా దేశాల్లో సోవియట్ యూనియన్ ఆడిన గేమ్ అది. యుఎస్ఎస్ఆర్ అప్పుడున్న యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ రష్యా అది. సో ఈ సిట్యువేషన్లో ఖొమేని మెల్లగా పైకి వచ్చారు. ఒక రిలీజియస్ టీచర్గా వచ్చి ఆయన స్లోగన్స్ రేజ్ చేయడము, ఈ రెజీమ్ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆయన్ని అక్కడి నుంచి ప్యాక్ చేసేసి ఇరాక్కి పంపించారు, షా ఆఫ్ ఇరాన్. ఇరాన్లో కోమ్ అని చెప్పి ఒక టౌన్, చాలా ఫేమస్ షియైట్ ప్లేస్ అది వాళ్ళది. అక్కడ పంపించారు. అక్కడ ఉండు, నువ్వు ఇక్కడ రాక్, ఇక్కడ వచ్చి గొడవ చేయకని చెప్పి అక్కడ పంపించేశారు ఇరాక్కి. కానీ అక్కడ ఉండి కూడా ఆయన బంద్ చేయలేదు. అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో ఫోన్ లేవు, ఇంటర్నెట్ లేదు, ఏం లేదు, కానీ స్టిల్ హీ వాజ్ డూయింగ్ ఇట్ అనమాట. కొన్ని రోజుల తర్వాత ఇరాకీస్ కూడా వాళ్ళు కూడా విసుకొచ్చేసింది, ఈయన ఏం చేయాలి ఇక్కడ తెరకపోతే. ఆయన్ని యూరోప్ పంపించారు, ఫ్రాన్స్కి పంపించారు. వీళ్ళేమనుకున్నారంటే ఈయన మాట్లాడుతున్న మాటలు ఫ్రాన్స్లో వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఆయన జైలు వేసేస్తారు, ఎందుకంటే ఈయన మొత్తం షరియా లా గురించి, ఇస్లామిక్ రూల్ గురించి, దీని గురించి మాట్లాడతారు. ఫ్రాన్స్లో వెళ్ళంగానే వాళ్ళ కోపం వచ్చి అక్కడ ఉన్న గవర్నమెంట్ అన్ని లోపలేసేస్తారు అనుకున్నారు. కానీ జరగలేదు. అది జరిగింది ఏంటంటే ఖొమేని సపోర్టర్స్ లోకంలో ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ కలిసి ఫ్రాన్స్కి రావడం మొదలుపెట్టారు. ఒక ఊర్లో ఒక చిన్న షాలేకి తీసుకొని ఇంటీరియర్లో ఉన్నారు ఆయన. అక్కడికి వచ్చేసారు. అక్కడ వీళ్ళు వేలాది మంది వస్తున్నా సడన్గా అక్కడి నుంచి ఒక మూమెంట్ స్టార్ట్ అయింది, షా ఆఫ్ ఇరాన్ వ్యతిరేకంగా. ఈయన ఇంకో తప్పు ఏం చేశారంటే, షా అనుకున్నాడు నేను ఈ రిలీజియన్ కదా వీళ్ళకి కావాల్సింది, నేను కూడా మస్జిదులు కట్టిస్తా అని చెప్పి చాలా కొత్త మస్జిదులు కట్టడము, పాతదాన్ని రెనోవేట్ చేయడం మొదలుపెట్టాడు. దీస్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ద 60s and 70s. ఓకే. కానీ ఎస్పెషల్లీ లేట్ 70s, ఎర్లీ 70s, లేట్ 70sలో. కానీ అది అక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళకి, అక్కడున్న సోషలిస్ట్ వాళ్ళకి ఉపయోగపడింది. షా ఆఫ్ ఇరాన్కి ఏం ఇంపాక్ట్ రాలేదు దాన్ని. అదే టైంలో ఖొమేని అక్కడి నుంచి మళ్ళీ స్పీచ్లు ఇవ్వడం. షా వాజ్ ఆల్సో ఏ ప్రాక్టీసింగ్ ముస్లిం. ఎస్. ఇన్ఫ్యాక్ట్ the fifth most holiest place in Islam is in Iran. అక్కడికి షా వెళ్తుండే రెగ్యులర్గా. హీ యూస్ టు గో టు దట్ ప్లేస్ విచ్ ఇస్ విత్ ఇన్ ఇరాన్. అట్లాంటి పరిస్థితుల్లోనే లాస్ట్లో ప్రొటెస్ట్ మొదలైంది షా ఆఫ్ ఇరాన్. అది వన్ ఆఫ్ ద మేజర్ ప్రొటెస్ట్ వాస్ ఖొమేని వ్యతిరేకంగా. అక్కడ ఉన్న ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు, ఈయన ఒక రెవల్యూషన్ తీసుకొస్తున్నాడు, ఈయన ఒక టెర్రరిస్టు, అది ఇదని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. దాని వ్యతిరేకంగా అక్కడున్న ముల్లాలందరూ కలిసి, అక్కడున్న ప్రజలందరూ కలిసి ఒక చిన్న ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ చేశారు. అది చాలా పెద్దగా అయిన తర్వాత దాంట్లో జరిగిన గొడవల్లో చాలా మటుకు ఫైరింగ్లో చనిపోయారు చాలామంది. అది కాకుండా సడన్లీ ఆ రెజీమ్ వీక్గా అయిపోయింది. ఇప్పుడు షా ఆఫ్ ఇరాన్ కూడా అప్పుడున్న రేజా పెహ్లవి ఏమో అడిగారంటే, ప్రజల దగ్గర అడుగుతున్నారు, సరే నేను చేసిన తప్పే కానీ నేను మార్పులు తీసుకొస్తానని చెప్పారు. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ వీక్నెస్ ఆఫ్ ఎ డిక్టేటర్, విచ్ హీ ఈస్ నాట్ సపోజ్ టు అటర్. హీ డిడ్ దట్ మిస్టేక్. ఒకటి, హీ ట్రైడ్ టు బికమ్ అనదర్ ఖొమేని, రిలీజియన్ తీసుకొచ్చి రిలీజియన్ని నేను మస్జిద్లు కట్టిస్తాను, రెప్లికేట్ చేద్దాం అనుకున్నాడు. అదే టైంలో ఇక్కడ జరిగిన దాంట్లో ఆయన దట్ ఐ హ్యావ్ మేడ్ అ మిస్టేక్ అని చెప్పారు. ఒక డిక్టేటర్ అటర్ చేయకుండా కూడా, ఇంకా డిక్టేటర్స్ ఎప్పుడు చెప్పారు నేను తప్పు చేశామని చెప్పి. మీరు హిట్లర్ని చూడండి, ముసలోని చూడండి, రొమేనియన్ డిక్టేటర్స్ చూడండి, నికోలాయ్ కొచెస్కు, ఆయన చేయరు. ఎవరైనా కానివ్వండి, దే విల్ నెవర్ అగ్రీ టు ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ డిక్టేటర్స్. వాళ్ళు తప్పు చేశారని ఎప్పుడు అంగీకరించారు వాళ్ళు. ఎనీవే, లాంగ్ స్టోరీ షార్ట్, ఏం జరిగిందంటే దాని తర్వాత ఒకరోజు ఖొమేనీని తిరిగి వీళ్ళు తీసుకొచ్చారు, ఎక్కడికి, ఇరాన్కి తీసుకొచ్చారు. అప్పుడు కూడా అక్కడ జరిగిన గొడవల్లో ఒక డౌట్ ఏముండంటే, ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ ఈ వస్తున్న ప్లేన్ని కొట్టిపడేస్తారా కింద అని డౌట్ ఉండే. దాంతో ఖొమేనీ స్టోరీ ఫినిష్ అయిపోతుంది. కానీ ఎందుకు అది జరగలేదు.
జరగకుండా అప్పుడే ఇమ్మీడియట్గా షా ఆఫ్ ఇరాన్ పారిపోయారు అక్కడి నుంచి. ఈ వెంట్ టు ఈజిప్ట్. ఓకే. ఈజిప్షియన్ గవర్నమెంట్ ఆయనకి అసైలం ఇచ్చారు అక్కడ. ఖొమేని తిరిగి వచ్చారు, పెద్ద ఊరేగింపు. ఆయన ఫస్ట్ వెళ్ళింది అక్కడ ఒక సెమిటరీ ఉంది తెహరాన్లో. ఈ చనిపోయిన వాళ్ళు ప్రొటెస్టర్స్ అందరినీ బరీ చేసిన ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి ప్రేయర్స్ అంతా ఆఫర్ చేశారు. మనకు అందరూ తెలిసింది దాని తర్వాత ఒక థియోక్రటిక్ స్టేట్గా మారిపోయింది ఇరాన్. కంప్లీట్లీ షరియా లా బేస్డ్ థియోక్రటిక్ స్టేట్గా మారిపోయింది. ఎక్కడ మోడర్న్గా ఉన్న తెహ్రాన్ యూనివర్సిటీ ఇప్పుడు బుర్కాలతోని హిజాబులతోని నడుస్తుంది. హిజాబులు కూడా పోయినాయి, బుర్కాలు అయిపోయినాయి. కంప్లీట్ హెడ్ టు టో బుర్కా ఉండాలి, ఆ కన్ను కూడా కనిపించకూడదు. అట్లాంటి పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. పాటలు బంద్ చేశారు, సినిమా థియేటర్లు బంద్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ దట్ లెడ్ టు దిస్ ప్రొటెస్ట్ అగైన్స్ షా ఆఫ్ ఇరాన్ వాజ్, అక్కడ ఒక సినిమా థియేటర్లో ఎవరో మొత్తం మంట పెట్టేస్తారు థియేటర్ని. 400 మంది చనిపోయారు హూ ఆర్ వాచింగ్ ద మూవీ. డౌట్ ఫస్ట్ షా ఆఫ్ ఇరాన్ మీద ఉండే, ఈయన చేపించాడేమో అని చెప్పేసి. కానీ తర్వాత తెలిసింది, ఒక 2-3 సంవత్సరాల తర్వాత తెలిసింది, అప్పుడు తెలియలేదు ఇమ్మీడియట్గా, దట్ దిస్ వాజ్ డన్ బై ద ఇస్లామిస్ట్ ఖొమేనీ సపోర్టర్స్. ఎందుకంటే వాళ్ళకి సినిమా అనేది హరాం, మ్యూజిక్ అంటే హరాం. సో వాళ్ళు చేసిన పని అని చెప్పి తర్వాత తెలిసింది. దట్ వాస్ టూ లేట్ బై దట్ టైం. ఖొమేనీ రూల్ నడుస్తుంది, ఎవరు సార్ 400 మంది. ఇది లేట్ 70s. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ అట్ 78, 79 జరిగింది అనుకుంటా. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ఇయర్, బట్ దేర్ సమ్వేర్ దట్ టైమ్ ఇట్ హ్యాపెండ్. ఆ టైంలో జరిగింది ఇది. సో ఇట్లాంటి మూమెంట్స్తోని ఖొమేనీ మళ్ళీ తిరిగి వచ్చారు. ఖొమేనీ బికేమ్ అన్ అబ్సల్యూట్ అయతొల్లా, రూలర్ ఆఫ్ ఇరాన్. అక్కడి నుంచి 10 సంవత్సరాల తర్వాత హీ పాస్డ్ అవే. కానీ ఆయన మౌజోలియంలో ఎప్పుడు కూడా మీరు వెళ్తే తెహ్రాన్లో చాలా పెద్ద ఒక ఏం చెప్తారు, ఆల్మోస్ట్ ఒక మెక్కా మదీనాలా కట్టారు వాళ్ళు అక్కడ. సో ఖొమేనీ బికేమ్ డిఫాక్టో ఫేస్. అంటే మీరు ఇప్పుడు కూడా చూడండి, మీరు ఈవెన్ లే లదాఖ్కి వెళ్తే మీరు కార్గిల్ వైపు మీకు ఖొమేనీ పోస్టర్స్ కనిపిస్తుంది అక్కడ రెస్టారెంట్లలో, రోడ్ సైడ్ అంతా. ఎందుకంటే దే ఆర్ ఆల్ షియైట్స్. ఓకే. సో సున్నీ షియా 2 ఫ్యాక్షన్స్ ఉన్నాయి, షియైట్స్ వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ పరిపాలించిన వాళ్ళు కూడా ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ షియైట్స్ ఉండే. దట్ ఇస్ వై హైదరాబాద్లో ఉన్న చాలా మటుకు దర్గాలన్నీ షియైట్ దర్గాలు ఉంటుంది. మీకు సున్నీ దాంట్లో ఎక్కువ కనిపించారు మీకు. సో ఇది ఒక డిఫరెన్స్ అన్నమాట. మీరు మౌలాలి అని చూడండి, మీరు కోహే ఇమామ్ జమీన్ అమ్మ కూడా చూడండి, ఇక్కడ అన్నీ యూ విల్ ఫైండ్ ఇట్ ఇస్ అ షియైట్ మాస్క్, షియైట్ దర్గా కూడా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో దాని తర్వాత ఈ లాస్ట్ 79 నుంచి ఇప్పుడు దాకా ఈ రెజ్యూమ్ చాలా మటుకు ఆపోజిషన్ ఎన్కౌంటర్ చేశారు. ఎస్పెషలీ ఒక లాస్ట్ 10 సంవత్సరాల్లో మనం చూసాం, కొంతమంది ఉమెన్ హిజాబ్ తీసుకొని పడేసి దాన్ని తగలబెట్టడం అన్నీ చేశారు. నిన్న చేశారు కదా సార్, అది ఆయన బొమ్మల్ని సిగరెట్ అంటించి తాగుతున్నారు. అదే అంటారా. ఇది అది కాకుండా దీనికన్నా ముందు జరిగిన రెవల్యూషన్లో అప్పుడు మనం ఈ వెస్ట్ ఏషియాలో కంప్లీట్గా ఒక రెవల్యూషన్ జరుగుతుండే చాలా. ఈజిప్ట్ కానీ యూ సా దాట్ విత్ ఇరాక్, మీరు లిబియా చూశారు, సిరియా చూశారు. జాస్మిన్ రెవల్యూషన్, ఆ రెవల్యూషన్, ఈ రెవల్యూషన్, పూల పేర్లు పెట్టి షా పారిపోయాడు కదా సార్ ఈజిప్ట్. అక్కడి నుంచి ఏంటి నెక్స్ట్? ఆయన ఒక ఐ థింక్ ఆఫ్టర్ అబౌట్ 8 or 9 years ఆయన క్యాన్సర్ ఉండే యాక్చువల్లీ దానికన్నా ముందే. వెన్ హీ వాజ్ ఇన్ ఇరాన్ ఇట్ సెల్ఫ్ హీ వాజ్ అండర్ ట్రీట్మెంట్. ఈజిప్ట్కి వెళ్ళిన తర్వాత హీ పాస్డ్ అవే అండ్ హీ వాజ్ బరీడ్ ఇన్ ఈజిప్ట్ ఓన్లీ. అక్కడే బరీ చేశారు ఆయన్ని. బట్ హీ వాజ్ గివెన్ అ రాయల్ ఫ్యూనరల్. ఆ వీడియోస్ ఇప్పుడు కూడా మీకు గూగుల్లో కనిపిస్తుంది. యాజ్ ఫిట్ అస్ ఫర్ ఎ కింగ్. ఒక మహారాజాని ఎట్లా బరీ చేయాలి అట్లా చేశారు ఈజిప్షియన్స్. వాళ్ళ ఆనర్ ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ తీసుకురావడానికి ప్రసక్తి లేదు, ఇరాన్కి రానియరు కూడా వాళ్ళు ఆ బాడీని. కానీ ఆయన కొడుకు ఇప్పుడున్న క్రౌన్ ప్రిన్స్ రిజా పెహ్లవి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు యూఎస్కి వెళ్ళాడు ఫైటర్ పైలట్ ట్రైనింగ్ కోసం. ఓకే. కానీ తిరిగి రాలేకపోయాడు, అక్కడే ఉండిపోయాడు. ఐ థింక్ నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 50 years, 50 సంవత్సరాల నుంచి ఆయన ఎగ్జైల్లో ఉన్నాడు యూఎస్లో. హీ నెవర్ హ్యాడ్ బీన్ టు ఇరాన్. యూ కెన్ నెవర్ కమ్ టు ఇరాన్, ఫర్గెట్ ఇట్. మర్చిపోండి, ఆ సంగతే మర్చిపోండి. చంపేస్తారు వచ్చేస్తే. ఆయన ఏం చేయలేదు తప్పులు, కానీ వాళ్ళ నాన్నగారు చేసిన తప్పుల మీద ఈయన తలమీ పడతారు అందరు కలిసి. ఓకే. ఇప్పుడు ఆయన టెలివిజన్లో మీకు కనిపిస్తున్నాడు. ఇది ఇప్పుడు దాకా ఆయన ఎవరని ఎవరు అడగలేదు, చెప్పలేదు, ఏం చెప్పలేదు. షా జూనియర్. ఎస్, రిజా పెహ్లవి. ఇప్పుడు ఆయన్ని తిరిగి తీసుకొస్తారా యూఎస్ అనేది పెద్ద. ఒక దేశం నడిపించాలంటే వాసుదేవన్ గారు ఒకటి మీకు ఇన్స్పిరేషనల్ లీడర్ కావాలి, ఇంకోటి ఒక ట్రాన్సాక్షనల్ లీడర్ కావాలి. అంటే నడిపించే మనిషి కావాలి, వ్యవస్థ కావాలి, ఒక వ్యవస్థ కావాలి. అంటే బ్యూరోక్రసీ ఉండొచ్చు, మిలిటరీ ఉండొచ్చు, అన్ని విభాగాలు ఉండాలి. ఒక ఇన్స్పిరేషన్ లీడర్ అది చేయలేరు. మనం ఎక్కడైనా లోకంలో ఈ ఒక దేశం మీద ఒక దేశం అటాక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇరాన్లో ఖొమేనీ టేక్ ఓవర్ చేసుకుని కొన్ని సంవత్సరాల తర్వాత ఇరాక్ సద్దాం హుసేన్ దాడి చేశారు, మీకు గుర్తుంటుంది.
అప్పుడు ఏం జరుగుతుందంటే ఎర్లీ రెజీమ్స్ అంటారు, అంటే ఒక కూ జరిగి ఒక కొత్తగా వచ్చిన 5-6 సంవత్సరాల్లో ఇట్లాంటి బయట దేశం వచ్చి దాడి చేస్తే ఇక్కడున్న ప్రజలందరూ యునైట్ అయిపోతారు. అవును, కమ్యూనిటీలో అదే జరిగింది. హీ వాజ్ వెరీ లక్కీ. షా ఆఫ్ ఇరాన్కి సార్ మన సద్దాం హుసేన్కి థ్యాంక్స్ చెప్పాలి ఉండే ఆయన ఇది చేసిన దానికి. ద సేమ్ థింగ్ యూ సా విత్ ఫిడెల్ కాస్ట్రో క్యూబాలో బే ఆఫ్ పిగ్స్ జరిగినప్పుడు యునైటెడ్ స్టేట్స్ దాడి చేస్తా అని చెప్పి థ్రెటన్ చేసినప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఫిడెల్ కాస్ట్రోతో కలిసిపోయారు, అందరూ ఆయన బ్యాక్ చేశారు. ఇట్లాంటి చాలా ఉన్నాయి రెజ్యూమ్స్ మీరు చూసుకుంటే. కానీ ఇరాన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఎస్పెషలీ లాస్ట్ ఒక 5 సంవత్సరాల్లో ఇదంతా జరిగిన తర్వాత 5 సంవత్సరాల్లో వీళ్ళ కరెన్సీ క్రైసిస్ మొదలైంది. 5 నుంచి 6 సంవత్సరాలు అనుకో. వీళ్ళు ఎప్పటి నుంచో న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొదలు పెట్టారో యునైటెడ్ స్టేట్స్ వీళ్ళ మీద మొత్తం శాంక్షన్స్ పెట్టేశారు కంప్లీట్గా. అంటే వీళ్ళు ఆయిల్ అమ్మలేరు, ఎవరికి అమ్మలేరు, కరెన్సీని ఎవరైనా కొన్నా ఆడికి తడైపోతుంది. అంతే, మనం కూడా కొన్నాం కదా, మన మీద కూడా తర్వాత శాంక్షన్ పెడతా అన్నారు, మనం విత్డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఇరాన్ దానికన్నా ముందు ఇరాన్ మేజర్ సప్లయర్ ఈ శాంక్షన్స్ పెట్టే ముందు కూడా ఫస్ట్ చైనాకి వీళ్ళు మార్కెట్ రేట్ కన్నా $10-15 ఎక్కువ చేసి చైనాకి అమ్ముతుండే. ఎందుకంటే చైనాకి ఆ టైంలో కన్జంప్షన్ వాజ్ వెరీ హెవీ. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇటువైపు వెనిజువేలా నుంచి కొనుక్కుంటుంటే, ఇటువైపు ఇరాన్ నుంచి కొనుక్కుంటుంటే, రష్యా నుంచి కొంటారు. అంటే వాళ్ళ అపిటైట్ అంత హెవీ, చైనాకి అంత ఆయిల్ కావాలి వాళ్ళకి, ఎక్కడి నుంచి దొరికితే వాళ్ళు కొనేసుకుంటారు. చైనా ఏం చేశారంటే చైనా ఫస్ట్ వీళ్ళ దగ్గర హై రేట్స్లో తీసుకున్నారు. కానీ ఈ శాంక్షన్ వచ్చిన తర్వాత చైనా కూడా వాళ్ళ గేమ్ ఆడడం మొదలుపెట్టారు. చైనా అన్నారు, మేము మీకు ఆ రేట్లో ఇవ్వం, మాకు డిస్కౌంట్లో కావాలన్నారు. ఏం చేస్తారు, చైనాకి అమ్మాల్సి వచ్చింది. అదే టైంలో ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ నుంచి వీళ్ళని తీసేశారు, స్విఫ్ట్ సిస్టమ్ నుంచి. సో దేర్ కరెన్సీ బికేమ్ వర్త్లెస్. అంటే మీరు దాన్ని ఒక ఏం చెప్తారు, ఒక బ్రెడ్ తినడానికో సమోసా తినడానికి కూడా పనికిరాదు దానిపైన పెట్టి, అంత వాల్యూ లేకుండా దానిపై. ఇప్పుడు జరిగిన గొడవకి స్టార్టింగ్ పాయింట్ ఏముందంటే ఇదంతా జరుగుతున్నప్పుడు ఇరాన్ ఎకానమీ కంప్లీట్గా క్రంబుల్ అయిపోయింది, అసలు కొలాప్స్ అయిపోయింది. ఈ బాజారీస్ అంటారు అక్కడ, అంటే షాప్ కీపర్స్, వీళ్ళు కూడా 79లో గొడవ జరిగినప్పుడు దే వర్ ద ఫస్ట్ వన్స్ టు స్టార్ట్ ఎ ప్రొటెస్ట్ అగేన్స్ట్ షా ఆఫ్ ఇరాన్. ఈ బాజారీస్ ఇప్పుడు ఏమన్నారంటే మా దగ్గర ఉన్న సరుకులు ఎవరు కొనట్లేదు, ఇన్ఫ్లేషన్ చాలా హై ఉంది, తాగడానికి నీళ్ళు లేదని చెప్పి ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు, మా కరెన్సీకి అసలు విలువే లేదని చెప్పి ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి వచ్చారు ఈసారి. ఇది ఇప్పుడు జరుగుతుంది. సో అక్కడున్న ప్రజలకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఒకటి మా కంట్రీని మళ్ళీ ఇంటర్నేషనల్ సిస్టమ్ తీసుకురండి. దానికి యూఎస్ కాలు పెట్టుకోవాలన్నా, యూకే కాలు పెట్టుకోవాలన్నా, లేకుంటే ఎవరిని కలవాలంటే వాళ్ళు కలవడానికి రెడీ ఉన్నారు ఇప్పుడు. దట్ ఈస్ వేర్ ద జూనియర్ షా విల్ కమ్ ఇన్ టు ప్రామినెన్స్. బట్ హౌ అబౌట్ ఖమేనీ అండి? ఖమేనీ ఏంటంటే ఆయన ఇప్పుడు ఈజ్ ఆల్సో, ఆయన కూడా ప్రతి ఏజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సక్సెసర్ని చూస్ చేయలేదు ఇంకా. ఖమేనీ ఉన్నప్పుడు ఖమేనీని సెలెక్ట్ చేసేసారు అప్పుడే. సో ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే, ఈయన పారిపోతే కూడా కొత్త లీడర్ని ఎవరు రిలీజియస్ లీడర్ ఎవరు అవుతారని చెప్పి ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. ఇప్పుడున్న ఖమేనీకి మగపిల్లలు 2 ఉన్నారనుకుంటాను. అది ఉన్నారు, కానీ వాళ్ళని నామినేట్ చేయాలని లేదు ఎక్కడ. అట్లా మొనార్కీ కాదు కదా ఇది, రాజు కొడుకు రాజు అవుతాడని లేదు కదా, ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇది. జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ, అది కాదు, ఇక్కడ నడవదు అది. సో నౌ సిచ్యువేషన్ ఎట్లా వచ్చేసిందంటే ఇరాన్లో ఇప్పుడు ఈ ఉన్న రెవల్యూషన్ని సపోర్ట్గా బయట నుంచి యుఎస్ సపోర్ట్ చేస్తున్నారు చాలా బిగ్ టైం. ఎందుకంటే ఒకటి, డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మడురోని తీసుకొచ్చిన తర్వాత వెనిజువేలా నుంచి ఇరానియన్ రెజ్యూమ్ మీద ఒక ఆయన కనిపెట్టుకున్నారు. ఆల్రెడీ వార్న్ చేశాడు, వీఆర్ లాక్డ్ అండ్ రెడీ అన్నారు. మీరు మీ ప్రజల మీద ఫైరింగ్ చేస్తే, ప్రజల్ని చంపితే మేము మీ మీద దాడి చేస్తామని చెప్పి. ఇప్పుడు ఇరాన్లో ఏం జరిగిందంటే ఇంకోటి, వీళ్ళది న్యూక్లియర్ అంబిషన్స్, నేను మాట్లాడాను దాని గురించి. దాంతోపాటు వీళ్ళు పీస్ఫుల్ న్యూక్లియర్ అంటే మీరు ఒక పవర్ ప్లాంట్ సెటప్ చేయడానికి చేసుకుంటారు. ఈ పవర్ ప్లాంట్ సెటప్ చేయడానికి చార్జ్ చేసిన ప్రోగ్రామ్ సడన్గా మారి న్యూక్లియర్ ప్రోగ్రామ్ అయి మారింది మిసైల్స్ కోసం. ఇరాన్ అంబిషన్ ఏముందంటే, ఒకవైపు పాకిస్తాన్ ఉన్నారు, ద ఓన్లీ నేషన్, ఇస్లామిక్ నేషన్ విత్ అ బాంబ్, మా దగ్గర కూడా బాంబు ఉండాలి అని చెప్పి ఒక ఏం ఉండే వీళ్ళ హెడ్ ఆఫ్ ద న్యూక్లియర్ ప్రోగ్రామ్ వాజ్ వన్ గై కాల్డ్ సులేమానీ. మీరు వినుంటారు ఆ పేరు. యుఎస్ వారిని చంపేశారు ఒకరోజు. ఈ సులేమానీ వాళ్ళు ఆ లీడ్ చేస్తున్న అదే ప్రోగ్రామ్ ఉండి ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. దాన్ని అరికట్టడానికి అమెరికా చాలా ట్రై చేశారు, శాంక్షన్స్ పెట్టారు, దాని మీద ఉన్న IAEA ఇన్స్పెక్షన్స్ జరిగింది,
వాళ్ళ కెమెరాలు తీసుకొచ్చి పెట్టి అన్నీ చేశారు. చాలా అన్నిటికంటే పెద్ద గేమ్ ఆడింది ఇజ్రాయెల్. ఆ టైంలో సీడీలు ఉండే, ఈ డేటా ప్రోగ్రామింగ్ అంతా సీడీలో రాసి పెట్టుకుంటారు. సో ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ నడిపేయడానికి, వాళ్ళ సివిలియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ నడిపేయడానికి వాళ్ళు ఆ సీడీల మీద రాసి పెద్ద ఒక అంత 2000-3000 సీడీలు ఒక సెక్యూర్ క్యాబినెట్లో పెట్టారు. అంటే ఒక చిన్న అల్మారీ లాగా అండర్ హెవీ సెక్యూరిటీ. అది తీసుకొని వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు, పెట్టి మళ్ళీ రిటర్న్ అక్కడ పెట్టేస్తారు. అక్కడ ఒకరోజు ఏం చేశారంటే ఇజ్రాయెల్ వాళ్ళు, మొసాడ్ వాళ్ళు ఒక చాలా క్లాండస్టైన్ ఆపరేషన్లో ఈ మొత్తం సేఫ్ ఎత్తుకెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి సార్? పెద్ద స్టోరీ. వాళ్ళకి 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా వాళ్ళకి. అది ఆ స్టోరీ చాలా పెద్ద స్టోరీ. అది ఇంకోటి హౌ దే డిడ్ ఇట్ అని ఇంటర్నెట్లో ఉంది, యూట్యూబ్లో ఉంది. అది హౌ ఇరాన్, అది ఇజ్రాయెలే చేయొచ్చు, ఇంకెవరు చేయలేరు. అమెరికా కూడా చేయలేరు. ఇంకెవరు చేయలేరు కూడా. వాళ్ళు మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. వీళ్ళ దగ్గర ప్రోగ్రామ్ లేవు ఇప్పుడు రాయడానికి. దానికన్నా ముందు చాలా మంది సార్ సైబర్ అటాక్ చేశారు. రాసిన ప్రోగ్రామ్ సంగతి ఏంటి? సైబర్ అటాక్ చేశారు దానికన్నా ముందు. వీళ్ళ కంప్లీట్ పవర్ సిస్టమ్ని కొలాప్స్ చేసేసారు ఇరాన్లో. అది కూడా ఇజ్రాయెల్ చేశారని చెప్పి ఆరోపణ ఉంది దాని మీద. అక్కడ ప్రూఫ్ ఏం లేదు. కానీ ఈ సీడీస్ తీసుకెళ్ళిన తర్వాత నెటన్యాహు ఒకరోజు చూపించాడు, ఇది చూడండి మా దగ్గర అన్ని సీడీలు ఉన్నాయి మా దగ్గర. మొత్తం అక్కడి నుంచి ఎత్తుకొచ్చేసాం. ఇంకా తేలిగొట్టిన దొంగల మాదిరి అయిపోయారు. సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అక్కడున్న ప్రజలు, ఐ థింక్ దే స్పెంట్ అబౌట్ $1.73 trillion ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి. ఈ ప్రోగ్రామ్ అంతా వేస్ట్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు మొన్న జరిగిన 16 day or 12 day వార్, 16 day వార్ ఏదని చెప్పుకోవచ్చు దాన్ని. ఫస్ట్ ఇజ్రాయెల్ వచ్చి కొట్టారు. దాని తర్వాత US B-2 బాంబర్స్ తీసుకొచ్చి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి చేశారు. దాంతో వాళ్ళ మొత్తం న్యూక్లియర్, అది ఓన్లీ పెరిఫెరల్ అటాక్స్ కదా సార్. కానీ ఆగిపోయింది. మొత్తం ఆగిపోయింది వాళ్ళ ప్రోగ్రామ్ ఇప్పుడు. అంటే దే బీన్ క్లోజ్ టోటలీ. సో ఇప్పుడు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ప్రోగ్రామ్ లేదు. ఇరాన్కి ఇంకోటి అంబిషన్ ఉండంటే టర్కీ లాగా వాళ్ళు కూడా, మేము కూడా ఇస్లామిక్ వరల్డ్లో లీడర్ కావాలని చెప్పి వాళ్ళకు ఒక ఏమ్ ఉండే. సో బయట ఉన్న కొన్ని రెజీమ్స్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఒకటి అసాద్ రెజీమ్ సిరియా, లెబనాన్లో నసరుల్లా, హమాస్ ఇస్మాయిల్ హనియా అండ్ అదర్స్, యెమెన్ అండ్ ఇరాక్లో ఉన్న కొన్ని రీజన్స్లో వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇరాక్ మీద కూడా దాడి చేశారు వాళ్ళు. ఈ 5 రాష్ట్రాల్లో వీళ్ళ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా మటుకు పెంచుకున్నారు. తో ఈ ఇజ్రాయెల్ గాజా గొడవ జరిగినప్పటి నుంచి ఫస్ట్ టైం వీళ్ళు నసరుల్లాని తీసేశారు మొత్తం కంప్లీట్గా. ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ ఫినిష్ చేసేశారు. హనియాని ఇరాన్లోనే కొట్టారు. వాళ్ళ ప్రెసిడెంట్ చనిపోయారు. అది పెద్ద ఒక స్టోరీ. ఇంకోటి, ఇరానియన్ ప్రెసిడెంట్ ట్రావెల్ చేసినప్పుడు హెలికాప్టర్ పేలిందంట. తోడుపోయిన 4 హెలికాప్టర్కి ఏం కాలేదంట. ఆయన ట్రావెల్ చేసే హెలికాప్టర్ పడ్డదంట కిందకి. పాయింటెడ్. అది ఇట్ వాస్ డెలిబరేట్ సబటాచ్, అంటే డౌట్ లేదు. కానీ దాని తర్వాత ఇప్పుడు ఈ జరిగిన ఈ ఇస్మాయిల్ హనియా మీద జరిగిన అటాక్ తర్వాత నెక్స్ట్ అటాక్ వాజ్ ఆన్ యెమెన్. అక్కడున్న హూతీల మీద అటాక్ మొదలుపెట్టారు. దాని తర్వాత ఇరాన్నే అటాక్ చేశారు. ఇరాన్కి ఇప్పుడు అలైస్ లేకుండా పోయింది. ఎక్కడ వాళ్ళ ప్రెజెన్స్ లేదు. యెమెన్ ఇస్ అవుట్, ఇరాక్ ఇస్ అవుట్, సిరియాలో అసద్ పారిపోయాడు, లెబనాన్లో వాళ్ళ హెజ్బుల్లా ఇస్ ఫినిష్డ్, హమాస్ కూడా అంతే సంగతి. హమాస్ వరకు క్లారిటీ ఉంది కానీ హెజ్బుల్లా ఫినిష్ అయిందంటారా సార్? అవును. ఇప్పుడు చూడండి ఏం గొడవ లేదు అక్కడ. వాళ్ళు మాట్లాడలేదు ఇప్పుడు. హెజ్బుల్లాకి ఆయుధాలు ఇచ్చేది ఎవరు? ఇరానే కదా. ఇరాన్ నుంచి ఆయుధాలు పంపించాలి కదా మీరు. ప్లేన్ టేక్ఆఫ్ చేయలేకపోతున్నారు తెహరాన్ నుంచి. షిప్లో అసలు పంపే ప్రసక్తే లేదు. ఎందుకంటే దాంట్లో అప్రోచ్ త్రూ ఈజిప్ట్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఈజిప్షియన్ రెజిమ్ని ఆల్రెడీ అమెరికా వార్నింగ్ ఇచ్చేశారు, నెక్స్ట్ టైం మీ దగ్గర ఒక షిప్ కనిపిస్తే అంతే సంగతి అని చెప్పి. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఊరుకున్నారు. వాళ్ళు అలౌ చేయట్లేదు ఈజిప్ట్స్ కూడా. అట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ మొత్తం ధ్వంసం. సో ఇరాన్ టుడే ఈజ్ అ ఫెయిల్డ్ రెజిమ్ అని చెప్పచ్చు. సరే, ఆల్టర్నేటివ్స్ ఏముంది? మనం మాట్లాడాము, పేల్వీని తీసుకొస్తాం. దాంతోపాటు అక్కడ అన్నిటికంటే పవర్ఫుల్ వాసుదేవన్ గారు ఇప్పుడు కూడా ఉన్నది ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక 150,000 మంది సైన్యం ఉన్నారు. సైన్యం, రెగ్యులర్ సైన్యం సపరేట్, వీళ్ళు వేరు. దీస్ ఆర్ వెరీ ఎలీట్. వీళ్ళే ఒక మాఫియా. వీళ్ళ లీడర్లు వాళ్ళే మొత్తం కంట్రోల్ చేస్తారు. అండ్ దే రిపోర్ట్ ఓన్లీ టు ద రిలీజియస్ లీడర్షిప్. ఇప్పుడు ఖమేనీ అప్పుడు ఖమేనీ ఉండే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరానియన్ నేషనల్ గార్డ్ ఆ కంట్రీని, ఇరాన్ని ఏం చెప్తారు మొత్తం మార్చాలంటే, లేకుంటే అక్కడ కొత్త రెజిమ్ తీసుకురావాలంటే ఫస్ట్ వీళ్ళని డీకెపాసిటేట్ చేయాల్సి వస్తుంది. లేకుంటే వీళ్ళని అడ్మిట్లో ఒక స్ప్లిట్ తీసుకురావాల్సి వస్తుంది. బహుశా అదే జరగబోతుంది. ఓకే, వీళ్ళని అడ్మిట్లో ఒక స్ప్లిట్ తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు దేశం నడిపించాలి కూడా మీకు ఆర్మీ ఉండాలి మీకు. అవును.
మీరు ఏదో ఓవర్ నైట్ వచ్చి నేను రేపు కొత్త ఆర్మీ పెట్టుకుంటా అంటే నడవదు అది. నేను ముందు ట్రాన్సాక్షన్ లీడర్షిప్ గురించి మాట్లాడాను. ఒకవైపు ఆర్మీ ఉంటుంది, ఒకవైపు బ్యూరోక్రసీ ఉంటుంది, ఇంకోవైపు ఒక క్రౌన్ ప్రిన్స్ ఉంటారు. మన బ్రిటన్ లాగా అనుకోండి, బ్రిటన్లో అంతే కదా. చాలా మటు యూరోపియన్ నేషన్స్లో మీకు ఒక రాజు రాణి ఉంటారు, పేరు కోసం వాళ్ళు అంతే. మన దగ్గర కూడా టైటిల్ కరెన్సీ నోట్ల మీద బొమ్మల కోసం అంతే. ఇక్కడ మన దగ్గర కూడా టైటిలర్ ప్రెసిడెంట్, మనం కూడా బ్రిటిష్ మోడల్ ఫాలో చేస్తున్నాం. మన ప్రెసిడెంట్ కూడా హ్యాస్ లిమిటెడ్ పవర్స్, బట్ దట్ ఇస్ ద ప్రెసిడెంట్. సో వాళ్ళ దేశంలో ఇప్పుడు జరగబోయేది బహుశా అమెరికా నుంచి ఉన్న ప్రెషర్ తట్టుకోలేక ఖమేనీ పారిపోతాడని డౌట్ ఉంది. మనందరూ చాలామంది రష్యాకి వెళ్ళిపోతారు అది ఇది అంటున్నారు. ఆల్రెడీ అసద్ అలీ అక్కడ కూర్చున్నారు, ఈయన కూడా అక్కడికి వెళ్తారు, వాళ్ళు అక్కడ పెట్టి మీటింగ్లు పెట్టుకుంటారు ఇంకా. సో అట్లాంటి పరిస్థితిలో ఇరాన్ రీకన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. జస్ట్ లైక్ వెనిజువేలా, ఇరానియన్ ఆయిల్ ఫీల్డ్స్ కూడా చాలా పాత టెక్నాలజీ మీద నడుస్తుంది. వాళ్ళ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ ఇరాన్, ఎందుకంటే పాత టెక్నాలజీతో నడుస్తుంది. కొత్త టెక్నాలజీ పెట్టాలంటే అప్డేట్ కాలేదు వాళ్ళు. ఎట్లా చేస్తారు? బయట నుంచి ఒక్క ముక్క రానియట్లేదు వీళ్ళు. సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్ రానియట్లేదు, ఎందుకంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ వాడుకుంటారని చెప్పి. టెస్ట్ ట్యూబ్ లాగా ఉంటాయి చూడడానికి అది సెంట్రిఫ్యూజ్. మన కాలేజీలో ఉన్నప్పుడు నేర్చుకుంటాం అది. సెంట్రిఫ్యూజ్ యూజ్ చేస్తాం, ఫాస్ట్గా రొటేట్ అవుతుంది ఆ ట్యూబ్స్. అది కూడా అలో చేయట్లేదు వీళ్ళు. సో అక్కడ హెల్త్ కేర్ మొత్తం ధ్వంసం అయిపోయింది వాళ్ళది, ఎకానమీ పోయింది, డబ్బులు వర్త్లెస్, నీళ్ళు లేవు, ఇంటర్నెట్ ఫోన్ అంతా. అది వీళ్ళు ఇప్పుడు కట్ చేశారు కావాలని చెప్పి. స్టార్లింక్ కూడా కట్ చేసేసారు. అది ఏ రెజీమ్ అయినా పడుతున్నప్పుడు చేస్తున్న పని అది లాస్ట్. సో బహుశా అడగొచ్చు మీరు ఇంకా ఎన్ని రోజులు ఇట్లా జరుగుతుందని. నేను అనుకుంటా, నా అంచనా ప్రకారం ఏదైనా మార్పు రావాలంటే నెక్స్ట్ 10 రోజులు జరగాలి, లేకుంటే మళ్ళీ అది వీక్ అయిపోతుంది. ఈ మొమెంటం మెయింటైన్ చేయడం చాలా డిఫికల్ట్. సో ఆల్రెడీ 500 మంది చంపారు కదండి, చంపేశారు. సో ఆ నంబర్ మనకు కరెక్ట్ నెంబర్ అని కూడా తెలియదు, కొన్ని లీక్ అయిన వీడియోలు బయటకు వస్తున్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్ 60 to 90 million people are on the road, sir. ఉన్నారు. సో ద ప్రాబ్లమ్ టుడే ఇస్, వాసుదేవన్ గారు, ఇస్ రెజీమ్ చేంజ్లో ఇప్పుడు జరుగుతున్న బహుశా ఇక్కడ ఉన్న దాంట్లో ఇక్కడ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇక్కడ ఉండబోయే ఇన్వాల్వ్మెంట్ సిఐఏది ఉంటుంది. దీనికన్నా ముందు కూడా షా పేల్వి ఫ్యామిలీని ఎన్నో జనరేషన్స్ నుంచి అమెరికానే కాపాడుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు కూడా అదే చేయబోతారు. ఈయన తీసుకొచ్చి అక్కడ పెట్టి, దాంతోపాటు అక్కడున్న ఇరానియన్ నేషనల్ గార్డ్ వాళ్ళని స్ప్లిట్ చేసి సపరేట్ చేసేసి ఒక పీస్ని ఒక 1/3 పీపుల్ విల్ బి టేకెన్ అవే, మిగతా 2/3 వాళ్ళు చంపేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఇది జరగబోతుంది. సో ఇరానియన్ హిస్టరీ చూస్తే మీరు, ఈ రాయల్ ఫ్యామిలీకి చాలా సపోర్ట్ ఉండే ముందు, దాని తర్వాతనే మనం జరిగింది చెప్పాను చూడ ఏం జరిగిందని. ఇప్పుడు డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని చెప్పట్లేదు, వీ వాంట్ ఆ షా బ్యాక్ అంటున్నారు. అఫ్కోర్స్ ఫార్సీలు అంటున్నారు వాళ్ళు. సో అదాని పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు జరగబోయే మార్పుల్లో అమెరికా రోల్ ఎంత ఉంటుందో చాలా ఇంపార్టెంట్. అండ్ అమెరికాకి డెఫినెట్ అక్కడ ఒక రోల్ కావాలని. ఎందుకంటే ఏం జరిగిందంటే, మనం ఇరాక్ చూడండి మీరు, సిరియా చూడండి మీరు, లిబియాలో చూడండి, ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఎక్కడెక్కడో రెజీమ్ చేంజ్ తీసుకొచ్చారు అమెరికా. అక్కడ ఒక కొత్త లీడర్ని వాళ్ళు ఏం చెప్తారు, కూర్చోబెట్టలేకపోయారు వాళ్ళు. ఇరాకీ ప్రెసిడెంట్ ఎవరో మనకు తెలియదు, లిబియాలో ఎవరు ఉన్నారో మనకు తెలియదు. అసాద్ పోయిన తర్వాత ఒక టెర్రరిస్ట్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్గా చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఆడుకుంటారు, సిరియాలో కూడా అదే చేశారు. అదే సిరియాలో అదే జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో అంతే సంగతి. ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు తాలిబాన్తో పోరాడిన వాళ్ళు అమెరికా, రష్యా వ్యతిరేకంగా. ఎక్కడైనా పవర్ఫుల్ నేషన్స్ కూడా మీరు చూసుంటారు, పవర్ఫుల్ నేషన్స్ ఇంటర్ఫియర్ చేసినప్పుడు ఆ ఏరియాలో సక్సెస్ఫుల్ కాకపోతే రెజీమే పడిపోతుంది, వాళ్ళు కూడా పడిపోతారు. సో యుఎస్ఎస్ఆర్ అదే జరిగింది కదా. ఆఫ్ఘనిస్తాన్లో ఏ రోజు వచ్చి వాళ్ళు కాలు పెట్టారో ఆ రోజు నుంచి యుఎస్ఎస్ఆర్ బ్రేకప్ మొదలైంది. ఆ యుద్ధం ఓడిపోయిన తర్వాత యుఎస్ఎస్ఆర్ బ్రోకప్ ఇంటూ డిఫరెంట్ కంట్రీస్, రష్యా సపరేట్ వెళ్ళిపోయారు, డిసింటిగ్రేట్ అయిపోయింది. సో ఇది అమెరికా కూడా ఈ భయం ఉంది, ఇట్లా జరగకూడదు ఎటువైపు అని చెప్పేసి. రష్యా వచ్చి ఇక్కడ ఆడకూడదని వాళ్ళకు కూడా ఒక ఇది ఉంది. ఇరాన్ చేస్తున్న ఆయుధాలు తయారు కానీ మిగతా అన్ని మొత్తం బేసిక్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు మీరు చూస్తుంటారు చాలా మటుకు ఇజ్రాయెల్ వైపు మిసైల్స్ కొడుతూనే ఉంటారు. ఆ టెక్నాలజీ చాలా దాంట్లో వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బు లేదు, అంత టెక్నాలజీ ఎలా డెవలప్ చేసి పాకిస్తాన్ నుంచి తీసుకున్నారు. పాకిస్తానే వాడు అడుగు పొడుగు తెచ్చుకుంటాడు కదా, వాళ్ళు ఆయిల్ ఇస్తున్నారు కదా. పాకిస్తాన్ తన బార్డర్ షేర్ చేస్తున్నారు. దే నీడ్ నాట్ షిప్లో తీసుకెళ్ళక్కర్లేదు ఆయిల్. మీరు పైప్ లైన్ వేస్తే పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది, ఈవెన్ రష్యాకి వెళ్ళిపోతుంది. అంటే రష్యా ఇక్కడ ఉల్టా అమ్ముతున్నారు ఆయిల్ వాళ్ళు. కానీ ఎక్కడికైనా ఇరాన్ నుంచి పంపించడానికి ల్యాండ్తో పంపించవచ్చు.
వాళ్ళ డబ్బులు సంపాదిస్తున్నారు కానీ అంత డబ్బులు లేవు వాళ్ళ. దానికోసం వాళ్ళ ఎక్స్చేంజ్ మొత్తం పడిపోయింది కదా రేట్ కంప్లీట్. ఒక మోడర్న్ ఫంక్షనల్ డెమోక్రసీ ఉండేవాళ్ళు. అంటే డెమోక్రసీ అని చెప్పాలి, ఒక థియోక్రస్టిక్ స్టేట్గా లేకుండే మొనార్కీ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న దాంట్లో ఈ రిలీజియస్ సిచ్యువేషన్లో డెఫినెట్గా అక్కడున్న రెజీమ్ని మార్చడం చాలా ఇంపార్టెంట్. అది జరుగుతుంది కూడా, దాంట్లో డౌట్. జూనియర్ షా వస్తాడా? రావచ్చు. నేను ఇప్పుడు కూడా ఆయన ఇంటర్వ్యూ చూస్తున్నాను కొంతసేపు ముందు. ఈజ్ టాకింగ్ లాట్ ఆఫ్ సెన్స్, కానీ ఆయన పరిపాలించలేడు. ఈ కెనాట్ రన్ ద కంట్రీ లైక్ హిస్ ఫాదర్. 50 ఏళ్ళు బయట ఉన్నాడు కదా సార్. అది కూడా కాదు, ఆ కెపాసిటీ లేదానికి. వాళ్ళ నాన్నగారు ట్రైనింగ్ ఇచ్చారు. ఒక జూనియర్గా పెట్టుకొని 10 సంవత్సరాలు నా కింద పని చేయరా అంటే పని చేసినప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎట్లా నడిపించాలి, ఏం చేయాలని చెప్పేసి. రైట్. ఆ ఎక్స్పీరియన్స్ ఈయనకు లేదు ఇప్పుడు. షా ఆఫ్ ఇరాన్ చాలా పొలిటికల్ అపీవల్స్ ఫేస్ చేశారు. చాలా మటుకు ఆయన వ్యతిరేకంగా ప్రొటెస్ట్లు, డెమాన్స్ట్రేషన్ చాలా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నడిమిట్లో ఒకసారి ఆయన పారిపోయాడు కూడా ఇరాన్ నుంచి. షా ఆఫ్ ఇరాన్ పారిపోయాడు, ఒక 3 నెలలు 4 నెలలు కనిపించకపోయాడు, ఇరాన్లో లేడు. ఈ ప్రొటెస్ట్ అని జరుగుతున్నాడు కమ్యూనిటీ టైం. ఇదన్నీ హిస్టరీలో ఉంది మందార్ వాసుదేవన్ గారు. కానీ ఇరాన్ అనేది ఒక దేశం, చాలా పాత ఒక ఏం చెప్తారు కంట్రీ. అది 3000-4000 సంవత్సరాల హిస్టరీ ఉంది వాళ్ళకి. దాంట్లో 2500 సంవత్సరాలు నడిపించింది పేల్వి ఫ్యామిలీని, రేజా పేల్వి. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఒక మొనార్కీ లాగా వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ఆ దేశం ఎవరు నడిపిస్తారో తెలియదు. రేపు ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, నేనే కదా వెనిజువేలియన్ ప్రెసిడెంట్ అంటున్నా, రేపు నేనే కదా ఇరానియన్ ప్రెసిడెంట్ అని కూడా అంటాడు. అది కూడా కాదు, ఆల్రెడీ వెనిజులాగా అనేసాడు కదండి. అదే చెప్తున్నాను, వెనిజులాగా అనేసాడు. ఇక్కడ కూడా అదే అంటాడేమో ఇప్పుడు. కానీ యుఎస్ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడి ఎవరు పెడతారు ఇరాన్లో, వాళ్ళు ఆయిల్ బయటికి తీసుకెళ్తే అమ్మేసుకొని ఆ పెట్టుబడి నుంచే వీళ్ళు మళ్ళీ ఇరాన్ ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ని మోడర్నైజ్ చేస్తారు, అక్కడున్న రిఫైనరీని మోడల్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా వాళ్ళ వాటర్ సిస్టమ్, నీళ్ళు మొత్తం వాళ్ళది కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్. అది మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని షట్ డౌన్ చేస్తారా, మళ్ళీ ఉంచుకుంటారా, దాన్ని ఏమో చేస్తారా, అది కూడా చూడాల్సి వస్తుంది అనమాట. చాలా పెద్ద ఒక డెవలప్మెంట్ నెక్స్ట్ 5 నుంచి 10 రోజుల్లో జరగబోతుంది. బహుశా మనం జరిగినప్పుడు మళ్ళీ ఇంకోసారి మాట్లాడచ్చు. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఇరాన్ 2500 సంవత్సరాల చరిత్ర, మంది 5000 ఏళ్ళు అనుకుంటే చరిత్ర వరకే మాట్లాడుతున్నాను నేను, ఇతిహాసాలలోకి వెళ్ళటలా. అనుకుంటే మనతో పాటు సమానమైన పురాతన చరిత్ర, నాగరికత, సంస్కృతి ఉన్న దేశం. అండ్ అభ్యుదయ భావాలకి ఒకప్పుడు పెట్టింది పేరు ఇరాన్. 70s 80sలోనే యూరోపియన్ కల్చర్ని అక్కడ తీసుకురావడానికి అప్పటి షా పరిపాలకుడు, రాజు అనుకోవచ్చు, ఆయన ప్రయత్నం చేశాడు. సరే, విధి వక్రించి ఆయన ప్రవాసంలోకి వెళ్ళిపోవటం, అక్కడే క్యాన్సర్తో ఈజిప్ట్లో మరణించడం. సబ్సిక్వెంట్గా మరి ఆయన కొడుకైన జూనియర్ షా, ఆయన మొత్తం 50 ఏళ్ళైంది దేశం విడిచిపెట్టి, స్విట్జర్లాండ్లో చదువుకున్నట్ట. ఇప్పుడు ఆయన వస్తున్నాడా, ఆయన తీసుకొస్తున్నారా, ఖమేనీ మీద ఉన్న వ్యతిరేకత ఏంటి, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా వివరణ ఇచ్చారు. ఇది అంటే షాస్ ఏమి వాళ్ళు యాంటీ ఇస్లాం కాదు, వాళ్ళు పాటించింది ఇస్లామే. బట్ వాళ్ళు ఏంటంటే కొద్దిగా రాచరికపు పొకట్లు పోవటం, అదేంటి సమాజ వినాశానికి దారితీయటం వల్ల విప్లవం వచ్చింది ఆ రోజు. అలాంటి విప్లవమే ఈరోజు ఖమేనీ ఎదుర్కొంటున్నాడు. ఖమేనీకి ఎలాంటి రిజల్ట్ ఇస్తారు జనం వేచి చూడాలి. అట్ ద సేమ్ టైం ఇచ్చే రిజల్ట్ని డీప్ స్టేట్ ఎలా వాడుకుంటుంది అనేది కూడా ఇక్కడ మనం చూడాల్సిన అంశం. ఎందుకంటే దాన్ని బట్టే అటు అమెరికా, రష్యా, చైనా దాన్ని బట్టే మూవ్ అవుతాయి. ఇప్పటికే దాని మీద కన్నేసి ఉంచాయి. దాన్ని బట్టి ఇరాన్కి సహజ మిత్రులు కాబట్టి వాళ్ళ ఎత్తుగడలు అప్పుడు బయటపడతాయి. సో ఓవరాల్గా ఇది ఇరాన్కి సంబంధించిన పిక్చర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.